2024 జూన్ 17 పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. జిలాని అనే వ్యక్తి నడి రోడ్డుపై కొబ్బరి బోండాల కత్తితో దారుణంగా రషీద్ను నరికి చంపాడు. ఈ హత్య చుట్టూ రాజకీయం అల్లుకుంది. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయం అల్లారు. ఈ హత్యను రాజకీయం చేసింది ఎవరు అంటే ఇంకెవరు, శవ రాజకీయాలపై పేటెంట్ హక్కులు ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అసలు వినుకొండ క్రైమ్ కథేంటి? ఈ దారుణ హత్య వెనుక ఏం జరిగింది? హంతకుడి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? శవం కనపడగానే బెంగళూరు నుంచి బిరబిరా వచ్చేసిన జగన్ రెడ్డి వీరావేశంతో ఎందుకు ఊగిపోయారు? నిజంగానే బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వటమే ఆయన లక్ష్యమా, లేదంటే ఇంకేమైనా రీజన్ ఉందా? వినుకొండ నడి వీధిలో హత్యకు గురైన రషీద్, దారుణంగా హత్య చేసిన షేక్ జిలాని, వీళ్ళిద్దరూ పాత మిత్రులే. వైసీపీలో ఇద్దరు యాక్టివ్ రోల్ ప్లే చేసిన వాళ్లే. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు సపోర్టుతో రౌడీయిజం చేసిన పిఎస్ ఖాన్ గ్యాంగ్ మెంబర్స్ ఈ రషీద్, జిలాని. అయితే 1 ఇయర్ బ్యాక్ వీళ్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఏటా తొలి ఏకాదశి రోజున వినుకొండలో కొండ తిరునాళ్లు నిర్వహిస్తారు. గత ఏడాది తిరునాళ్ల రోజున గ్యాంగ్ లీడర్ ఖాన్ ఓ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి వచ్చిన రషీద్, జిలాని సహా మిగిలిన వాళ్ళు జగనన్న బ్రాండ్ లిక్కర్ ఫుల్గా తాగేశారు. ఆ మత్తులో ఓ యువకుడిపై బీర్ బాటిళ్లతో దాడి చేశాడు జిలాని. గాయపడిన యువకుడికి రషీద్ సపోర్టు చేశాడు. ఈ ఘటన జిలాని, రషీద్ మధ్య వైరం పెంచింది. గ్యాంగ్ లీడర్ ఖాన్ కూడా రషీద్ వైపే నిలిచాడు. దీంతో రెచ్చిపోయిన రషీద్ కొన్ని రోజుల తర్వాత తన బ్యాచ్తో జిలాని ఇంటిపై అటాక్ చేశాడు. జిలాని వాళ్ళ బ్రదర్ జిమ్ జానీని కొట్టాడు. ఇంట్లో వస్తువులు పగలగొట్టాడు. ఇంటి ముందున్న బుల్లెట్ బైక్ను తగలపెట్టాడు. దీనిపై జానీ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అప్పటి ఎమ్మెల్యే బొల్లాకు దగ్గరవాడైన ఖాన్ గ్యాంగ్ మెంబర్ రషీద్ను వదిలేసి బీర్ బాటిల్ దాడి కేసులో జిలానీపై హత్యాయత్నం కేసు పెట్టి జైల్లో తోశారు. జిలానీతో పాటు వాళ్ళ బ్రదర్ని టార్గెట్ చేసుకొని మరిన్ని కేసులు పెట్టి వేధించారు. దీంతో రషీద్పై జిలాని కక్ష పెంచుకున్నాడు. తనను కేసుల్లో ఇరికించిన తొలి ఏకాదశి రోజునే రషీద్ను చంపాలి అని ప్లాన్ చేశాడు. లిక్కర్ షాపులో పనిచేసే రషీద్ను కొబ్బరి బోండాల కత్తితో నడి రోడ్డుపై నరికి చంపాడు. ఈ హత్య వెనుక ఇంత పెద్ద కథ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్లాష్ బ్యాక్ను పక్కన పెట్టేశారు. అసలే దారుణ ఓటమితో రాష్ట్రంలో ఉండలేక బెంగళూరులో దాక్కున్న ఆయన డెడ్ బాడీ దొరకగానే ఆగమేఘాల మీద ఆంధ్రాలో వాలిపోయారు. నేరుగా వినుకొండ వెళ్ళిపోయారు. రషీద్ ఫ్యామిలీని పరామర్శించారు. కాసేపటికే మీడియా ముందుకొచ్చేసి రషీద్ను చంపింది టీడీపీ వాళ్లేనంటూ ఆరోపణలు గుప్పించారు. దీనికి రషీద్ వాళ్ళ బ్రదర్ తెలుగు యువతలో ఉన్నాడు అని సాకు చూపించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం రావణ కాష్టమైందంటూ ఊగిపోయారు. ప్రజల ఆశీర్వాదంతో అఖండ విజయం సాధించిన కూటమి సర్కారు కొలువుదీరి నెలన్నర కూడా కాకముందే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ధర్నా చేస్తామని, ప్రధానమంత్రి, హోంమంత్రిని కలుస్తామని చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకుడి కదా, శవాన్ని అడ్డం పెట్టుకొని ఏదో రాజకీయం చేశారని సరిపెట్టుకుందామంటే జగన్ రెడ్డి ఊరుకోనివ్వరు కదా. హత్యకు గురైన బాధిత కుటుంబ పరామర్శకు వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ పథకాల అమలుపై వీరావేశంతో మాట్లాడారు. అమ్మఒడి డబ్బులు ఈ పాటికి తల్లులకు వచ్చి ఉండేటివి. ప్రతి సంవత్సరం ప్రతి జూన్లోనూ అమ్మఒడి డబ్బులు తల్లులకు వచ్చిన పరిస్థితులు. జగనే ఉండుంటే ప్రతి ఏప్రిల్లో మహిళలకు సంబంధించి, అక్కచెల్లెమ్మలకు సంబంధించిన 0 వడ్డీ డబ్బు ఈ పాటికి వచ్చి ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధపు మాటలతో ఈరోజు ప్రతి అక్కచెల్లెమ్మ ఎదురు చూస్తూ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాట, జగన్ అయితే కేవలం 15,000 మాత్రమే ఇస్తాడు పిల్లల్ని బడికి పంపిస్తే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, నలుగురున్నారా మీ ఇంట్లో పిల్లలు 60,000. తల్లికి వందనం ఏమైంది? మహిళలకు 1,500 ఇస్తున్నారా? సూపర్ 6 అమలు చేస్తున్నారా? పోలవరం కట్టేశారా? అమరావతి అయిపోయిందా అంటూ హడావిడి చేశారు. పరామర్శకు వెళ్లామనే ఇంగితం కూడా లేకుండా పథకాల గోలేంటి అని జగన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నవాళ్లే ముక్కున వేలేసుకున్నారు. ఇదే కాదు, వినుకొండ టూర్కు గవర్నమెంట్ అలాట్ చేసిన వెహికల్ పైన రాజకీయం చేశారు జగన్ రెడ్డి. జగన్ భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ టాటా సఫారీ కారు ఏర్పాటు చేస్తే తాడేపల్లి నుంచి బయలుదేరిన 5 నిమిషాల్లో వెహికల్ బాగోలేదు అంటూ కిందకి దిగేశారు. వైసీపీ లీడర్కు చెందిన ఫార్చునర్లో ఎక్కారు. ఇదే అదునుగా వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది.
జగన్కు ఇచ్చిన కారు ఆగిపోయిందని మాజీ సీఎంకు కల్పించే భద్రత ఇదేనా అంటూ రోత కూతలు కూసింది. కానీ జగన్ టూర్కు ప్రభుత్వం కేటాయించిన AP 39P0014 బుల్లెట్ ప్రూఫ్ సఫారీ ఫుల్ కండిషన్లో ఉంది. జగన్ దిగిన తర్వాత కూడా ఎక్కడా ఆగలేదు. ఆయన కాన్వాయ్లోనే వినుకొండ వరకు రైమని దూసుకువెళ్ళింది. మొన్నటి ఎన్నికల్లో గెలిచే వరకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు కూడా అందులోనే ప్రయాణించారు. కానీ జగన్ రెడ్డి రాజకీయం చేయడానికి కారణమేనంటూ అని ఆరా తీస్తే అసలు గుట్టు బయటపడింది. జగన్ టూర్కు టొయోటా ఫార్చునర్ లేదా ల్యాండ్ క్రూజర్ పడ్రో కావాలి అని తాడేపల్లి ప్యాలెస్ డిమాండ్ చేసినట్లు తెలిసింది. అది ఇవ్వలేదనే సాకుతో కారు పైన రాజకీయం చేసినట్లు సమాచారం. కోడికత్తి కేసులో శుక్రవారం వైజాగ్ NIA కోర్టులో జగన్ అటెండ్ కావాల్సి ఉందని, దాన్ని తప్పించుకోవటానికే వినుకొండ టూర్ ప్లాన్ చేశారు అన్నది పొలిటికల్ టాక్. సీఎంగా ఉన్నప్పుడు కాస్ట్లీ లాయర్స్ సాయంతో కోర్టు వాయిదాలకు ఎగ్గొట్టి కాలం గడిపేసిన జగన్ ఇప్పుడు కోర్టుకు వెళ్తే గుట్టు రట్టవుతుంది అనే భయంతో ఈ విధంగా చేశారు అన్నది ఇంకో న్యూస్. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు జగన్ రెడ్డి బండారం బయటపడుతుంది. దీనికి దూరంగా ఉండేందుకు 24న ఢిల్లీలో ధర్నా అంటూ మరో స్కెచ్ గీశారు అనే వాదన వినిపిస్తోంది. ఇలా రకరకాల స్టోరీలు, ఆరోపణలతో అనుకున్న డ్రామాను జగన్ సరిగ్గానే రక్తి కట్టించారు అని సోషల్ మీడియా సెటైర్లు వేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.